హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎప్పుడు వంటలు పెట్టే దివ్య ఈరోజు ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అని చూస్తున్నారా? ఏం లేదండి, మా కిడ్స్కి స్ప్రింగ్ బ్రేక్ వచ్చింది, సో కొంచెం లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసాం. అరౌండ్ 7.5 hours ఉంది, సో నేను మా హస్బెండ్ టర్న్స్ తీసుకొని డ్రైవ్ చేసాం. ఇంటి దగ్గర కుక్ చేసిన ఫుడ్ని తీసుకొని వచ్చాం, సో అది తింటూ కంట్రీ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేసాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సౌత్ కేరళ మర్టల్ బీచ్ ఉంది అక్కడ. 3 days ప్లాన్ చేసాం, మంచిగా అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కవర్ చేద్దామని. వెల్కమ్ టు మర్టల్ బీచ్. ఆ కనిపిస్తున్న బిల్డింగే మేము ఉండబోయే హోటల్. అది చాలా నియర్ ఉంది బీచ్కి. సరే, ఇప్పుడు మా రూమ్ టూర్ చూద్దాం. డోర్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ వచ్చి బెడ్రూమ్ ఉండే, టీవీ కూడా ఉంది ఆ బెడ్రూమ్లో, అండ్ 2 beds ఉన్నాయి, క్లాజెట్ కూడా ఉండింది, హ్యాంగర్స్ కూడా ఇచ్చారు, కొంచెం ప్లేస్ కూడా ఉండింది సూట్ కేస్ అన్నీ పెట్టుకోవడానికి. బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ వచ్చి వాషింగ్ మిషన్ ఉండింది, పైన డ్రయర్, కింద వాషింగ్ మిషన్. లిక్విడ్ అయితే మనమే తెచ్చుకోవాలి. చాలా హోటల్స్లో ఇస్తారు వాషరు డ్రయరు, కొన్ని వాటిలో ఇవ్వకపోవచ్చు. బట్ ఇలాంటి ప్లేసెస్లో బీచ్లో వెట్ అవుతాం కదా, సో ఇలాంటి వాటిలో ఇస్తేనే బెటర్. ఇదిగో ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఇచ్చారు. నేను ఆల్రెడీ తెచ్చిన ఫుడ్ పెట్టేసా. దీనికి ఆపోజిట్లోనే వాష్రూమ్ ఉంది, వాష్రూమ్లో అన్నీ ఉంచారు, టవల్స్, షాంపూ, హ్యాండ్ వాష్, సోప్, హెయిర్ డ్రైయర్ కూడా ఉండింది. కిచెన్లో కూడా అన్నీ ఇచ్చారు, ప్లేట్, బౌల్, స్పూన్స్, చాపింగ్ బోర్డ్, కుకింగ్ కావాల్సినవి అన్నీ ఇచ్చారు. డైనింగ్ టేబుల్, సోఫా, మళ్ళీ ఇంకో టీవీ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా బెడ్ ఉన్నది, ఆ బెడ్ ఇదే. దీని మీద నుంచి పడుకొని మంచిగా వ్యూ చూడొచ్చు. ఇదిగోండి బీచ్ వ్యూ, టడా! బాగుంది కదా. మేము తీసుకుంది 2nd floor, అందుకే ఇంకా బాగా దగ్గరగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ బీచ్ వచ్చి కొంచెం దగ్గర ఉంటుంది రిమైనింగ్ బీచ్తో పోలిస్తే. ఇది వ్యూ కానీ అంతా మంచిగా దగ్గరగా ఉంటుంది మనకి. ఇదిగో ఈ ఫ్రేమ్స్ కూడా పెట్టారు వాళ్ళ రూమ్లో. ఇది ఇండోర్ పూల్. వచ్చిన రోజు నైట్ బీచ్ వ్యూ ఇది. దీన్ని చూస్తూ తిన్నాను, పడుకున్నాను, చాలా బాగుండింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సన్ రైజ్ అండి. ఇది మేము తీసింది కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళు 10th floor వచ్చింది వాళ్ళకి, అక్కడి నుంచి తీసిన వ్యూ ఇది. చాలా బాగుంది కదా. మీలో ఎవరైనా ఉన్నారా ఈ బీచ్ లవర్స్? పొద్దున్న సాయంకాలం తింటూ పడుకుంటూ కూడా బీచ్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, నేనే కాదు మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాం ఈ వ్యూ. ఇంకా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాం, మళ్ళీ బీచ్లో ఆడుకోవడానికి వెళ్ళాం. ఆ తర్వాత చాలా యాక్టివిటీస్ చేసాం, లాస్ట్ వరకు చూడండి ఆ యాక్టివిటీస్ ఏంటి అనేది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఈ బీచ్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే, కొందరు వచ్చి స్కూప్ ఉంటుంది కదా, శాండ్ స్కూప్, దాంతో కొన్ని పిక్ చేస్తున్నారు, షెల్స్ ఆర్ సమ్ రాక్స్ అలా పిక్ చేస్తున్నారు. వాళ్ళు జ్యువెలరీ కూడా వాటితో చేయొచ్చు కదా, సో అలాంటివి ఎక్కువగా కనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి మేము డైనో కెఫేకి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ లోపల అంతా డైనో థీమ్ ఉంటుందన్నమాట. సౌండ్ చేస్తూ మూవ్ అవుతూ ఇలా డైనోస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైనోస్ ఉంటాయి. డైనోస్ ఇష్టపడే కిడ్స్కి అయితే బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాటి మధ్యలో మనం ఉన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఆ టేబుల్ అదంతా అరేంజ్మెంట్ అంతా బాగుంటుంది అనమాట. సైడ్ పార్ట్ అంతా డైనో థీమ్ ఉంటుంది. ఇంకో సైడ్ పార్ట్ వచ్చి ఐసిస్ మూవీ ఉంటుంది కదా, అలా అనిపించింది ఈ పార్ట్ అంతా. అలాస్కా టైప్లో అలా ఈ ఎలిఫెంట్ ఇదంతా కూడా చూస్తేనే అలా ఉండింది. ఫొటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ బాగుండింది, కాకపోతే బయట వాటితో చూస్తే కొంచెం ప్రైజీ అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ద థీమ్ అయి ఉండొచ్చు. కొత్తగా ట్రై చేద్దామని అందరం డిఫరెంట్గా ఆర్డర్ చేసాం, జ్యూసెస్ కానీ ఫుడ్ కానీ. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా వచ్చింది. పైనాపిల్ చికెన్ అయితే డిఫరెంట్గా ఉండింది. ఇలా తింటూ ఉండగా ఈ లోపల వచ్చేసి డైనో వచ్చింది. ఈ డైనో వచ్చేసి కిచెన్ నుంచి వచ్చింది, అరుచుకుంటూ వచ్చింది. పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు, కొందరు అయితే ఫుడ్ పెడతానన్నారు. రెస్టారెంట్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ డైనోనే. అన్ని టేబుల్స్కి వెళ్ళి కవర్ చేసేది. నాకైతే భయం వేసేది దాని తోక ఎవరికి తగులుతుందా అని, ఎందుకంటే అంత పొడుగ్గా ఉండే అది అటు ఇటు తిరుగుతూ వెళ్ళేది.
రెస్టారెంట్లో ఒక స్టాఫ్ వచ్చి అడిగారనమాట ఫొటోస్ ఏమైనా తీయించుకుంటారా అని చెప్పి. దానికి ప్రత్యేకంగా ఒక స్పాట్ ఉంది. ఇది చీజ్ కేక్ బాగుండింది ఇది కూడా. ఆ ఫోటో స్పాట్ వచ్చి ఇదే. దీని తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్ళాం. ఇది వచ్చేసి బోర్డ్వే ఎట్ ద బీచ్ అండి. ఇది ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్ అండి. 100 షాప్స్ ఉన్నాయి ఇక్కడ. రైడ్స్ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అన్ని ఏజ్ వాళ్ళకి ఉన్నది. పెద్ద రైడ్స్ ఒకవైపు, చిన్న రైడ్స్ ఒకవైపు ఉన్నాయి. వాళ్ళు ఒక బ్యాండ్ ఇస్తారు, అది మనం టై చేసుకుంటే మనం ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఈ జెయింట్ వీల్ దగ్గర వచ్చేసి చిన్నపిల్లల రైడ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ బిల్డింగ్ అండి. వండర్ వర్క్స్ దీని పేరు. దీనికి ట్యాగ్ సెట్ కాదు, దీనికి వేరేగా టికెట్ తీసుకోవాలి మనం. దీనిలో లేజర్ ట్యాగ్, 60 ఎక్స్ట్రీమ్ మోషన్ రైడ్ ఇలాంటివి డిఫరెంట్ ఉంటాయి. అండర్ 4 ఫ్రీ అయితే మస్ట్ అండి, ఎందుకంటే వాటిలో ఉన్న యాక్టివిటీస్కి షూస్ వేసుకోవాలంట. అదే కాంప్లెక్స్లో ఒక జ్యువెలరీ స్టోర్లో 3 బ్రాస్లెట్స్ తీసుకున్నారు నాతో పాటు వచ్చిన వాళ్ళు. బాగున్నాయి, 14 క్యారెట్స్. డే మార్నింగ్ వచ్చేసి కాసేపు బీచ్లో ఆడుకొని వేరే ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ మ్యూజియం ఉంది, హాలీవుడ్ వ్యాక్స్ మ్యూజియం. మేము ఇంతకు ముందే న్యూయార్క్ వ్యాక్స్ మ్యూజియం చూసాం, అందుకని ఇంకా దీనికి వెళ్ళలేదు. పక్కనే గ్రాండ్ ప్రీ ఉంది. ఇందులో గోకార్ట్ ట్రాక్స్ చాలా ఉన్నాయి. గోకార్ట్ అంటే స్మాల్ రేసింగ్ కార్ని ట్రాక్ మీద డ్రైవ్ చేయడం అండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంట్లో సింగిల్గా వెళ్ళే ఉన్నాయి, డబల్ ఉన్నది. డబల్ ఏంటంటే మనం చిన్నపిల్లలు తీసుకొని మనం వెళ్ళొచ్చు, కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు అడుగుతారు స్టార్టింగ్లో. మిగతా పెద్ద పిల్లలు వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళొచ్చు. ఇలాంటి ట్రాక్స్ పెద్దవి ఉన్నది, చాలా లాంగ్గా వెళ్ళేది, షార్ట్గా వెళ్ళేది ఉండింది. వాటితో పాటు వాటి పక్కనే ఒక స్మాల్ అండ్ ఫన్ వర్షన్ ఆఫ్ గల్ఫ్ ఉంటుందండి. ఇది మినీ గల్ఫ్ విత్ కూల్ అబ్స్ట్రాకల్స్. బాల్ని హోల్లో పెట్టడం మెయిన్ గోల్. ఈజీగా కొన్ని ట్రిక్కీగా వెళ్తాయి, బట్ ఓవరాల్గా ఫన్ ఉంటుంది. ఈ పక్కనే గీజ్ ఉన్నాయి. దీంట్లో ఒక గూస్ వచ్చి గుడ్డు పెట్టినట్టుంది. ఈ వాటర్, ఈ వ్యూ అంతా చాలా బాగుంది. మేము దీని లోపలికి వచ్చే ముందు ఆ బ్యాండ్స్ తీసుకుంటాం కదా, అక్కడ డబ్బులు పే చేసేటప్పుడు గ్రూపాన్స్ది యూజ్ చేసామండి. దానివల్ల $10 తగ్గింది పర్ టికెట్కి. సో మేము చాలామంది వెళ్ళాం కాబట్టి మాకు బాగానే తగ్గినట్టు అనిపించింది. ఆ లోపలే ఫుడ్ కూడా ఉండింది. ఆ తర్వాత ఈ యాక్టివిటీకి వెళ్ళాం. ఇది వచ్చి దీని పేరు స్కూటర్స్ అని ఉండింది. ఇది బాగుండింది, ఫన్నీగా అనిపిస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలా కార్లు తగులుకుంటూ అది బాగా అనిపించింది. కార్ రైడ్స్, ఆ స్పీడింగ్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది, ఎస్పెషల్లీ కిడ్స్కి. ఈ ట్రిప్ అయితే చాలా వర్త్ అనిపించింది, ఎందుకంటే కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి చాలా చాలా నచ్చింది. మేము కూడా ఈ ట్రిప్ అంతా హడావిడిగా వెళ్ళిపోవాలి, అది కవర్ చేయాలి ఇది కవర్ చేయాలని కాకుండా స్లోగా అన్నీ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ టైం తీసుకొని కవర్ చేసాం. ఆనెస్ట్గా చెప్పాలంటే మనకి ఇలాంటి బ్రేక్ చాలా అవసరం అండి. ఇట్ గివ్స్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ రిఫ్రెష్మెంట్. నథింగ్ బీట్స్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ అండి. సింపుల్ మూమెంట్స్, బ్యూటిఫుల్ మెమరీస్ ఇలాంటి కలిసి ఎంజాయ్ చేయడం వల్ల బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ట్రిప్ అయిపోయిందండి, మేమైతే ఎంజాయ్ చేసాం మంచిగా.